శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 17వ తేదీ మార్చ్ 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలవంతమైన కాలము నడుస్తూ ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అయితే ఈ ప్రతికూల పవనాలని ఎలాగ నిరోధించుకోవాలండి అంటే, నవగ్రహ హోమం చేయించుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యండి. లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారు అతి తొందరలోనే ఒక 10 రోజుల కాల వ్యవధిలోనే వ్యయస్థానంలోకి వచ్చేయబోతున్నారు. ఏలినాటి శని ప్రారంభమవుతోంది. గురువు గారి యొక్క బలము మీకు ద్వితీయ స్థానంలో చాలా అత్యద్భుతంగా ఉంది. ఏలినాటి శని ప్రారంభం అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగుంది కాబట్టి అనేక విధాల మీకు కలిసి వచ్చేటటువంటి కాలమే. అలాగే కేతువు యొక్క స్థితి కూడా చాలా బాగుంది. ఇది కూడా మీకు అనుకూలమైనటువంటి కాలమే. సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఈ గ్రహాల యొక్క అనుకూలతలు చాలా చాలా బాగున్నాయి. అయితే రాబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి ఫలితంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలగబోతున్నాయి. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి ఇత్యాది పరిహారాలన్నీ చెప్పడం జరిగింది. మీ జీవితాశయం నెరవేరేటటువంటి కాలంగా మరొకసారి తెలియజెప్తున్నాను. పరిహారాలు చేసుకోండి, మరింత ప్రశాంతంగా ఉండండి. భార్యాభర్తల యొక్క అనుకూలతలు బాగున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, స్థానచలనం ఉంటుంది, అది అనుకూల స్థానచలనం అవుతుంది. ఎన్నో విధాలుగా మంచి జరిగేది ఉంది. ఒకంత మానసికమైనటువంటి దిగులు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. మనస్సుని దృఢంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, యోగా చెయ్యండి, ఎవరికి కూడా హామీలు ఇచ్చేసేయవద్దు. కొంచెం ఓర్పు కలిగి కొంచెం ప్రశాంత జీవితంతో ఉండండి. అన్ని విధాలా బాగుంటుంది మేషరాశి వారికి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎంత అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉందంటే, వారికి లాభస్థానంలోనే అనేక రకాలుగా గ్రహాలు కలుస్తూ ఉన్నాయి. రాబోయేది షష్టగ్రహ కూటమి. ఇంకొక 10-12 రోజుల్లో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. 6 గ్రహాల కలయిక లాభస్థానంలో ఏర్పడుతోంది. ఇంకా అసలు లాభాలే లాభాలు. ఉన్నత స్థితి ఉంటుంది, ఉత్తమమైన ఫలితాలు ఉంటున్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ అభివృద్ధి కనిపిస్తుంది, ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే వ్యాపారంలో కానీ అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన విషయంలో సంతృప్తి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అలాగే అనేక విధాలుగా మీ యొక్క కుటుంబ గౌరవ ప్రతిష్టలు పెరగబోతున్నాయి. ఐకమత్యం చాలా బాగుంటుంది. మీరు జీవితాశయం నెరవేరిపోతుంది. ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు మీరు. అత్యద్భుతమైనటువంటి షష్టగ్రహ కూటమి వల్ల అనేక విధాల లబ్ధి పొందుతున్నారు వృషభ రాశి వారు. ఇందుకు సంతోషంగా కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. అయితే ఇష్టదేవతారాధన కూడా చేయండి, మరింత ప్రశాంతంగా ఉంటుంది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి దశమ స్థానంలో ఏర్పడుతూ ఉన్నటువంటి 4 గ్రహాల కలయిక చాలా ఇబ్బంది పెడుతోంది. వీరికి ఉద్యోగ జీవితంలో అంత బాగా అనుకూలత కనబడబోవడం లేదు. రాహు గారి సంచారము గాని, రాస్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు నీచలో ఉండి రాహుతో కలిసి ఉండడం గాని, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని కలగజేస్తున్నాయి. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వీరి యొక్క జీవన విధానంలో కూడా చిన్నపాటి మార్పులు వస్తాయి, ఇది కూడా చెప్పదగినటువంటి సూచన. ఒక నియమం పెట్టుకోండి, నియమాల ప్రకారంగా నడుచుకోండి, అందుకోసం దీక్ష తీసుకోండి. ఏ రకమైన దీక్ష అయినా తీసుకోండి. మనకి శివరాత్రి అయిపోయింది కదా, నేను శివమాల వేసుకోవడానికి లేదు, అయ్యప్ప స్వామి కార్తీక మాసం కాదు, అయ్యప్ప శబరిమలై వెళ్ళాలనుకున్నా, ఇలాంటివి ఏమీ కూడా అనుకోవద్దు. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శనం చేసుకోవడానికి నియమాలు పాటిస్తే చాలు. దాన్ని ఒక దీక్షగా పోనండి, చెప్పేది అదే అన్నమాట. కాబట్టి ఈ దీక్ష తీసుకొని ఆ నియమాల్ని పాటించండి. మీకు చాలా వరకు ఈ ప్రభావాలు ఏవైతే దుష్ట ప్రభావాలు ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచన. ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవతారాధన చెయ్యండి.
ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ప్రశాంత జీవితంతో ఉంటారు. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు గ్రహస్థితులు అంత అనుకూలంగా లేని కారణం చేత ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు అని అన్నీ చెప్పుకునే దానికన్నా ఒక్కటే ఒక పరిష్కారం మౌనం. కాబట్టి మౌనంగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. జీవిత ఆశయం నెరవేరుతుంది. అనుకోని విధంగా ఆదాయం కలిసి వస్తుంది. లాభాలొస్తాయి. ఉన్నత పదవులొస్తాయి. కీర్తి ప్రతిష్టలొస్తాయి. ఉన్నత విద్యకి వీరు అర్హులవుతారు. ప్రశంసలు అందుకుంటారు. అలాగే ప్రోత్సాహకాలు అందుకుంటారు. దూరదేశ ప్రయాణాలు కూడా వీరికి లాభిస్తున్నాయి. ఊహించని విధంగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశాలున్నాయి. అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము నవమ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత ఇక శని గారు ఇచ్చేటటువంటి అద్భుత ఫలితాలు వీళ్ళు అందుకోబోతున్నారు. నవమ స్థానంలో శని అంత శుభకారి కాకపోయినా అష్టమ స్థానం నుంచి దాటిపోతున్నారు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనేక విధాలుగా వీరికి సంతోషం కలుగుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాలలో ప్రశాంతత కోసం దైవ ప్రార్థనలు చేయండి. అలాగే నవగ్రహ హోమాన్ని చేసుకోండి. ప్రశాంత జీవితంలో ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ వీరు ఓర్పు కలిగే ఉండాలి. అయితే ఊహించని విధంగా లాభాలు మటుకు బాగున్నాయి. అయితే లాభాలు వచ్చాయి కదా, మనకి మిగతా అన్ని విషయాలలోనూ సంతృప్తికర జీవితమే ఉంటుందా అంటే కొంచెం కష్టంగానే కనిపిస్తోంది. అయితే ఒకంత ఊరట అన్నదమ్ముల సహకారం గాని, లాభాలు గాని. అన్ని బాధలు ఉంటే మనిషి తట్టుకోలేడు కదా, అందుకని భగవంతుడు ఎక్కడో ఒక చోట కాస్త మంచిని పెడతాడు. అలా సింహరాశి వారికి ఈ 2 విధాలుగాను మంచి జరుగుతోంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతోంది. కాబట్టి వీళ్ళకి కొంచెం మానసికమైన ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంది. దానికోసం వీళ్ళు ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది. ఇక వివాహ జీవితము అంత అనుకూలంగా లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలత ఇంకా పూర్తిగా సఖ్యంగా అవ్వలేదు. రాజకీయ జీవితం కూడా అంతంత మాత్రంగానే ఉంది. పబ్లిక్ రిలేషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. పై అధికారులతో చిన్నపాటి ఇబ్బందులు ఉండే విధంగా ఉన్నాయి. అలాగే అష్టమ స్థానంలోనే షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్న కారణం చేత ఒక హోమాన్ని చేయించుకోండి. నవగ్రహ హోమాలు తప్పకుండా నిర్వహించుకోండి, చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అనారోగ్యం ఉన్న వారికైతే ఆరోగ్యం ఉపశమిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి, దైవ ప్రార్థనలు చేయాలి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా ఇబ్బందికరమైన, ఇరకాటకరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. మీకు ఏదైనా మాతృవర్గ రీత్యా బాగుంటే కొంచెం పితృవర్గ రీత్యా ఇబ్బంది ఉంటుంది. స్నేహితుల రీత్యా బాగుంది అంటే మీ ఎక్స్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శత్రువర్గం అని మీరు భావిస్తున్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. బంధువర్గం బాగున్నారా అంటే ఈ బంధువర్గంలోనే కొంతమంది మీ మీద ద్వేషాన్ని చూపిస్తారు. అంటే ఇలా పరస్పర విభిన్నమైనటువంటి అభిప్రాయాలు మీకు ఇప్పుడు తారసపడుతూ ఉంటాయి. బాగున్నాయా అంటే బాగున్నాయి, బాలేదా అంటే బాలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితి అన్నమాట ఇది. ఇది ఎందువల్ల రాబోతోంది ఇట్లాగా, అసలు ఎందువల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది అంటే రాబోతూ ఉన్నటువంటి కాలము షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతూ ఉన్నటువంటి కాలము. ఈ 6 గ్రహాల ఫలితము 6 నెలల వరకు చాలా ఇబ్బంది పెడుతుంది. అంటే 6 గ్రహాల కలయిక మీకు మీనరాశిలో ఏర్పడుతూ కన్య రాశిని చూస్తుంది. ఒక్క చంద్రగ్రహము తప్ప మిగతా అన్ని గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే గ్రహాలే. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ హోమం చేయించుకోండి. షష్ఠ స్థానంలో ఏర్పడి ఉన్నటువంటి శని సంచారం ఇప్పటి వరకు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా ఇప్పుడు సప్తమంలోకి వెళ్ళిపోయింది. అంటే భార్యాభర్తల అనుకూలంగాని, రాజకీయ నాయకులకి సంబంధించి గాని, వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్న వాళ్ళకి ఇంకా కుదరకపోవడం గాని, పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతిండం గాని, వ్యాపార వ్యవహారాలు ఏవి కూడా ముందరికి వెళ్ళకపోవడం గాని, ప్రజా జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు ఉండడం గాని,
ప్రజల యొక్క అనుకూలమైనటువంటి మిత్రత్వం మనకి లేకపోవడం గాని, ఇలా అనేక విధాలుగా కన్యా రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యతిరేకతలు కనిపిస్తూ ఉండబోతున్నాయి. ఈ ప్రభావం మనకి ఇప్పటి నుంచి కనిపించబోతోంది. నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే గురుబలం చాలా బాగున్న కారణం చేత మీకు అతి త్వరగా శుభ ఫలితాలొస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. మరి గురుబలం కూడా మీకు పని చేయాలి కదా! అది ఏ రకంగా పనిచేస్తుంది అంటే, మీరు ఏ పూజలైతే చేసుకుంటున్నారో, ఏ హోమాలైతే చేసుకుంటున్నారో, ఏ ప్రార్థనలైతే చేస్తూ ఉన్నారో, వాటికి సంబంధించి సత్వర ఫలితాలను ఇప్పిస్తుందన్నమాట. గురుబలం యొక్క ప్రాధాన్యత ఆ విధంగా ఉండబోతోంది కాబట్టి, తప్పనిసరిగా పరిహార మార్గాలని చేసుకోండి. ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితే ఉంటూ ఉన్నప్పటికీ, రాబోతూ ఉన్నటువంటి 6 గ్రహాల కలయిక 6వ స్థానంలో ఇది వీరిని కొంచెం ఉత్తేజితుల్ని చేస్తుంది. ఉత్సాహవంతుల్ని చేస్తుంది. విజయావకాశాలని ఎక్కువగా తెచ్చిస్తోంది. అలాగే శత్రువుల్ని తగ్గిస్తోంది. మిత్రుల్ని సంఖ్య ఎక్కువ అయ్యేటట్టుగా చేస్తోంది. విజయావకాశాలను ఇస్తోంది. ఏదైనా అనారోగ్యాలు ఉంటే తగ్గించేస్తోంది. ఎన్నో రకాలుగా ఆనందాన్ని పంచిపెడుతోంది అని చెప్పచ్చు. అయితే గురువుగారి బలం తక్కువగా ఉన్న కారణం చేత ఇప్పుడు ప్రస్తుతము, అలాగే శనిగారి బలము కూడా కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత వీరు ఈ గురు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాశిలోనే ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము మృష్టాన్న భోజనాలను ఇస్తోంది. మనసు ఉల్లాసంగా ఉండేటట్టు చేస్తోంది. అంటే ఏ చింతలు మీకు అంటేటట్టుగా లేవు. ఇవన్నీ ఈ కష్టాలన్నీ మర్చిపోదాము, ఈ బాధలన్నీ పక్కన పెట్టేద్దాము, చక్కగా ప్రశాంతంగా ఉందాము అనుకుని ఈ రోజంతా మీరు ప్రశాంత జీవితానికి ప్రాధాన్యతనిస్తారు. అదే జరుగుతుంది కూడా. కానీ రాబోయే కాలం మీకు చక్కటి ప్రశాంత జీవితాన్ని ఇస్తోంది. అయితే ఈ గురువు గారి యొక్క స్థితి గాని, శని గారి యొక్క స్థితి గాని ప్రస్తుతము అంత బాగలేని కారణం చేత వీటికి పరిహారాలు చేసుకోండి. స్తోత్ర పారాయణాలు చేయండి అని మరీ మరీ సూచన చేస్తున్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. కుటుంబ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కూడా ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. మరి గురువు గారి యొక్క పూర్ణ దృష్టి రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత అధికమైనటువంటి ఆత్మసంతృప్తి ఉంటుంది. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. అయితే కించిత్తు మానసిక వేదన అయితే కనబడుతోంది. అది సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి అని సూచిస్తోంది. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి అని సూచిస్తోంది. స్థిర చిరాస్తుల పట్ల ఏదైనా వృద్ధి జరగడానికి మీరు చేసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కొద్దిగా ఆలస్యం చేయండి. వెంటనే త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మళ్ళీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత అరే మనం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామే అని మీరు బాధపడాల్సిన పని లేకుండా ఉండాలి. అందుకు గురుబలం మీకు చాలా తోడ్పడుతుంది. కొంచెం ఓర్పు వహించి ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. అలాగే అర్ధాష్టమ శని సంచార దోషానికి శనిగారికి తైలాభిషేకం చేయించండి. పంచమ స్థానంలో రాహువు యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత దుర్గా అమ్మవారికి పూజలు చేసుకోండి, లేదా నామపారాయణ చెయ్యండి, స్తోత్రాలు చదవండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక రాజకీయ నాయకులకి బాగుంటుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది, భార్యాభర్తలకి బాగుంటుంది, వివాహం కాని యువతీ యువకులకి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి లాభాలు మీకు మానసిక సంతృప్తిని పెంచుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చెయ్యండి. అలాగే పంచమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి అనేది ఈ నెలాఖరికి ఏర్పడుతూ ఉన్న కారణం చేత దాని ప్రభావం ముందు నుంచే ఉంటుంది, 10 రోజుల ముందు నుంచే. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. అన్నింటా కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఊహించని విధంగా లాభాలుంటాయి. మాతృవర్గ రీత్యా లాభాలున్నాయి. సంతృప్తికర జీవితం ఉంది. అలాగే మీరు ఉన్నత స్థితికి చేరడానికి కావలసినటువంటి సోపానాలు అమరుతాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ లాభిస్తాయి. భార్యాభర్తల అనుకూలత పట్ల మటుకు చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి.
వీటి గురించి జాగ్రత్తలు తీసుకోండి. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. రుణ భారాల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. రుణాలు తగ్గేటటువంటి ఆలోచనలు చేస్తారు. అయితే వాటిని అమలు చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయాలు లాభిస్తాయి. పితృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి. నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాబోయేది ఇంకొక 10 రోజుల కాలంలో మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్న కారణం చేత 4వ రాశి ధనస్సు రాశికి అంటే చతుర్థంలో ఈ 6 గ్రహాల యొక్క కలయిక ఏర్పడుతూ ఉన్న కారణం చేత ప్రతి గ్రహము కూడా రాహుతో యుతి పొంది ఉన్న కారణం చేత ఇక్కడ నవగ్రహ హోమాన్ని సూచన చేస్తున్నాను. సుఖ శాంతులు పెరుగుతాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. గురువు గారి యొక్క నవమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతూ ఉందో ఇదంతా కూడా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. మరి సంతానం యొక్క అభివృద్ధి కనిపిస్తోంది. సంతానం ద్వారా చాలా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు. సంతానానికి సంబంధించి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. సంతానం కావాలి అని కోరుకునేవారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. చక్కటి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. గురువులకి సేవ చేస్తారు. పెద్దలకి సేవ చేస్తారు. ఎన్నో రకాలుగా మీకు సంతృప్తికర జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో మీకు ఇంక్రిమెంట్లు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సంతృప్తికరమైనటువంటి విశేషాంశాలు ఉండబోతున్నాయి. ఊహించని విధంగా ధనం వస్తుంది. సన్మానాలు ఉంటాయి. మీ మాటకి విలువ పెరగబోతోంది. ఇంకొక అదృష్టవంతమైనటువంటి శుభవార్త ఏమిటి అంటే ఏలినాటి శని అయిపోబోతోంది. ఇంకొక 10-11 రోజుల కాలంలో శని గారి యొక్క స్థితి రాశి మారిపోతూ ఉన్న కారణం చేత ఏలినాటి శని పూర్తి చెంది శనిగారి యొక్క శుభ పరిణామాలు మీకు చాలా వరకు సంతృప్తినిస్తాయి, విజయాన్నిస్తాయి, చాలా గొప్ప ఆత్మ సంతృప్తినిస్తాయి. ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే గురువు గారికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. గురువు ఆలయాలను సందర్శించండి. అంత మంచి జరుగుతుంది. శుభం. కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. గురువు గారి బలము లేదు. మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ఈ బలాలు లేని కారణం చేత చాలా వరకు మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మరి ఇది తగ్గాలంటే ఏం చేయాలండి? తగ్గాలి అంటే ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవలసిందే. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. నవగ్రహ హోమం చేసుకోవాలి. నవధాన్యాలు దానం ఇవ్వాలి. వీలైతే తోటకూర బెల్లము ఆవుకు పెట్టండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చిన్న పిల్లలకి పాలు కొనుగోలు చేసి ఇవ్వవలసిందిగా సూచన. పాలని దానం చేయాలి. అలాగే అమ్మవారి యొక్క ఆలయంలో క్షీరాన్నం నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని అంశాలలోనూ మీకు పురోగతి కావాలి. ఇప్పుడు కుటుంబం బాగుండాలి, అన్నదమ్ములు సహకరించాలి, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో అభివృద్ధి కావాలి, స్థిరచరాస్తుల వృద్ధి కావాలి, సంతానం పట్ల సంతృప్తి కావాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత కావాలి, ఉద్యోగంలో పై అధికారుల వల్ల కాస్త సంతృప్తి కలగాలి. ఇలా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి మార్గాలు గాని, సంతృప్తికర జీవితం గాని ఖచ్చితంగా కావాలి. మరి ఏ అంశాన్ని చూసినా కూడా అంత బాగా లేని కారణం చేత, చాలా వరకు ఇబ్బందులు ఉన్న కారణం చేత ఈ పరిహారాలు చేసుకోండి. మానసికమైనటువంటి ప్రశాంతతని పొందండి. శుభం. మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి రాబోతూ ఉన్నటువంటి కారణం చేత ఈ గ్రహాలు ఇంచుమించుగా 4 గ్రహాల యొక్క కలయిక ఇప్పుడు మీనరాశిలో జరుగుతోంది. అలాగే శనిగారి యొక్క సంచారము రాబోతోంది అతి త్వరలో. ఇక చంద్రుని యొక్క సంచారము కూడా అక్కడ జరగబోతోంది. అంటే 6 గ్రహాల యొక్క కలయిక జరగబోతూ ఉన్నటువంటి కారణం చేత వీరు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలి. మీన రాశిలోనే 6 గ్రహాలు అనేటప్పటికల్లా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండబోతోంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట.
ఆరోగ్య పరంగా కానీ, ఆర్థిక పరంగా గానీ, స్త్రీల వల్ల గానీ, పితృవంశానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, వంశ పారంపర్య విషయాలలో కానీ, పిత్రార్జితాల విషయాలలో కానీ కొన్ని కొన్ని సమస్యలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి నవగ్రహ హోమం చేసుకోవడం అనేది చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఈ రుణభారాల విషయంలో మీకు కొంచెం ఒక పిసరు ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. అయితే అన్ని గ్రహాలకి హోమాలు చేయించుకోవాలా అండి అంటే నవగ్రహ హోమాన్ని కలిపి చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే మనిషికి మంచి మనుగడ ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. ఈ నవగ్రహాలే నవనాయకులుగా మన్ని పరిపాలిస్తూ ఉంటారు. గ్రహస్థితులు అనుకూలత లేని కారణం చేత శనిగారి బలము లేదు, ఏలినాటి శని జరుగుతోంది. అలాగే గురువుగారి బలము లేదు, తృతీయ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. రాహుకేతువుల బలాలు లేవు, రాశిలోను సప్తమంలోను జరుగుతూ ఉన్నాయి. ఈ కారణాలన్నీ కూడా చాలా విషయాలలో మీకు మానసికమైన ఒత్తిడిని కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ చెప్పినటువంటి పరిహారాన్ని తప్పనిసరిగా చేసుకోవలసిందిగా సూచన చేస్తూ, మీ ఇష్టదేవతారాధన కూడా చేయవలసిందిగా మరొకసారి సూచన చేస్తూ, శుభం. సర్వే జనా సుఖినో భవంతు.